ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామం అనేది దేవి మహిమను వర్ణించే అత్యంత పవిత్రమైన గ్రంథం. ఇందులో ప్రతి నామం లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఈరోజు మనం 5వ శ్లోకంలోని ప్రతి నామానికి అర్థాన్ని తెలుసుకుందాం. ముందు వీడియోలో 4వ శ్లోకంలోని ప్రతి నామానికి అర్థాన్ని తెలుసుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడాలని ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని చూడవచ్చు. 5వ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాం. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాప మృగనాభి విశేషక. ఇందులో 2 నామాలు ఉంటాయి. ఒక్కొక్క నామం 16 అక్షరాలను కలిగి ఉంటుంది. నామం కలిపి చదవాలి, విడదీసి 2గా 3గా చదవకూడదు. 15వ నామం అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అంటే అష్టమి తిథిలో కనిపించే చంద్రునిలా ప్రకాశించే తేజస్సుతో, చంద్రుని చల్లని ప్రకాశవంతమైన మృదువైన శోభతో, దివ్యమైన తేజస్సుతో ఉంటుంది. ఆమె ముఖం ఎలా ఉంది? ప్రకాశవంతంగా, శాంతితత్వంతో శోభాయమానమైనదిగా ఉంది. దళిక స్థల శోభిత అంటే దళిక అంటే భుజం, స్థల అంటే స్థానం, శోభిత అంటే అలంకరించబడినది అని. అంటే ఆమె భుజస్థలంలో ప్రకాశించే ఆభరణాలను అలంకరించుకొని శోభాయమానంగా ఉంటుంది ఆ తల్లి. ఇది ఆమె శరీర శోభను, శక్తిని సూచిస్తుంది. ముఖచంద్ర కలంకాభ అంటే ఆ తల్లి యొక్క రూపాన్ని చంద్రుడితో పోల్చారు. చంద్రునిలా ప్రకాశిస్తూ ఎంతో అందంగా ప్రతి ఒక్కరిని ఆకర్షించుకునేలా ఉంది ఆ తల్లి యొక్క రూపం. కలంకాభ అంటే చంద్రుని కలంకం అతని అందాన్ని తగ్గించదు. అలాగే లలితాదేవి యొక్క ముఖంలో ఉన్న మానవీయత ఆమె యొక్క దివ్యత్వాన్ని మరింత అందంగా చేస్తుంది. ఇది భక్తుని హృదయంలో ఆ తల్లి యొక్క రూపాన్ని మరింత దగ్గరగా అనుభూతి చెందేలా చేస్తుంది. ఇది ఆమె ముఖంలో ఉన్న మానవీయత, మృదుత్వాన్ని, ఆమె యొక్క సౌందర్యాన్ని తెలియజేస్తుంది. భక్తుడి హృదయంలో ఆమె రూపం చంద్రునిలా దివ్యమైన కాంతితో వెలిగిపోతూ ఉంది. మృగనాభి విశేషక. ఇక్కడ మృగనాభి అంటే ఆ తల్లి నాభి స్థానంలో ఉత్పన్నమవుతున్న కస్తూరి వాసన అత్యంత ఆకర్షణీయమైన దివ్యమైన పరిమళాన్ని వెదజల్లుతూ ఉంది. ఆ పరిమళం ఎలా ఉంది? భక్తుల హృదయాలను ఆకట్టుకునేలా ఉంది. విశేషక అంటే విశిష్టమైన ఆకర్షణ కలిగిన రూపం ఆ తల్లిది. ఆమె రూపం శోభాయమానంగా, ఆమె నుండి వెలువడే సువాసన భక్తుల మనసులను, హృదయాలను ఆకట్టుకునేలా ఉంది. ముందు శ్లోకం వరకు అమ్మవారు ఎలా ఉంది అని ఊహించి ధ్యానించాము. ప్రస్తుత శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నామో ఒక్కసారి చూద్దాం. అందరూ నెమ్మదిగా కళ్ళు మూసుకొని శ్వాసను తీసుకొని నేను చెప్పే దాని మీద ధ్యాసను పెట్టండి. ఈ శ్లోకంలో ప్రతి నామం ఒక దివ్యమైన రూపాన్ని, ఒక భావనను, అనుభూతిని ప్రసాదిస్తుంది. ఆ లలితాదేవి యొక్క రూపాన్ని మనసులో ధ్యానిస్తూ, ఆమె ముఖం చంద్రుని వలె ప్రకాశిస్తూ కస్తూరి పరిమళంతో, శోభాయమానమైన భుజాలతో, మృదుత్వంతో, చంద్రబింబంలాంటి ముఖంతో అన్నీ కలిపి ఒక పరిపూర్ణమైన దివ్యమైన సౌందర్యాన్ని ఊహించుకోండి. ఈ అనుభూతి అనేది మీ హృదయంలో పదిలంగా ఉంచండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ప్రతి ఒక్కరూ ఆ తల్లి యొక్క దివ్యమైన రూపాన్ని అనుభూతి చెందారు కదా. మీరు ఎలా అనుభూతి చెందారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఓం శ్రీమాత్రే నమః.